హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో మైసూర్ బోండాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనలో చాలా మందికి మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాకపోతే అందులో మైదా వాడతారని వెనక్కి తగ్గుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా అచ్చం గోధుమ పిండితో మైసూర్ బోండాని చేసుకోండి. అచ్చం అలాగే ఉంటుంది, హెల్దీగా తినేసేయచ్చు. గోధుమ పిండితో మైసూర్ బోండాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోండి. రైస్ ఫ్లోర్ని వేయడం వల్ల మైసూర్ బోండా అనేది కొంచెం ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్లు కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీలో 1 కప్పు దాకా పెరుగును తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. ఈ మైసూర్ బోండాలోకి వంట సోడా అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లఫీనెస్ అనేది వస్తుందన్నమాట. వాటర్ వేయకుండా ఒకసారి అంతా కలుపుకోండి. ముందే నీళ్లు వేసేస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది జారుగా అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మైసూర్ బోండాని ఈజీగా వేసే విధంగా మనం పిండి కన్సిస్టెన్సీని చూసుకోవాలి. కనీసం 2-3 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా బీట్ చేస్తామో అంత ఫ్లఫీగా, సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 నుండి 2 గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు పుల్లటి పెరుగుని వాడినట్లయితే 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 గంట తర్వాత చూడండి పిండి బాగా నానిపోయింది. ఈ పిండిని మరో 2 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. చూడండి ఇలా కిందకి పైకి అనండి. చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకుంటూ స్లోగా ఇలా ఆయిల్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో పట్టే విధంగా మైసూర్ బోండాలను వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోనికి వేసుకుందాము. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని బోండాలు వేసుకొని ఇంట్లోనే టేస్టీగా, హెల్దీగా తినేసేయచ్చు. ఇవి మనం మైదాతో చేసిన వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈసారి మీరు బోండా చేసినప్పుడు మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో మైసూర్ బోండాని ట్రై చేయండి. ఇలా గోధుమ పిండితో మైసూర్ బోండా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.